తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వెన్నెల్లో మల్లిక నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వాళ్ళందరూ అతనితో ఉండిపోవాలని అనుకుంటున్నారా? తను ఒక డాక్టరేగా అతన్ని పేషెంట్గానే తను తీసుకువచ్చింది. కానీ ఆ తర్కం మనసుకి ఎక్కటం లేదు. మనసుని చిత్రిక పట్టేస్తున్న బాధని భరించలేకపోతుంది. ఇప్పుడు అలాగే అనిపిస్తున్నది. కొద్ది రోజులు పోతే అదే అలవాటైపోతుంది. కాలమే ప్రతి గాయానికి మందు అని నువ్వే నీ పేషెంట్స్ ఎంతమందికి ధైర్యం చెప్పలేదు? ఆ ధైర్యం నీలో ఇప్పుడు ఎందుకు లోపిస్తోంది? ఏమిటి ఈ బలహీనత అని మనసు నిలదీస్తోంది. అభిమానం ఏర్పడింది అంటావా? అది ఒక ఎండమావి లాంటిది. చిన్న కుక్క పిల్లని పెంచినా మనకి ప్రాణ సమానమే అవుతుంది. ఒక ఇల్లు కట్టుకున్నా ప్రాణంగానే అనిపిస్తుంది. నీ బాల్యంలో నీకెంతో ఇష్టమైన తాతగారిచ్చిన ఆ పాత ఇల్లు వదిలి రాలేదా? అవి వేరు, చాలా వేరు. మన ప్రాణం చాలా పాతదే, దాన్ని వదిలేయగలమా? విజయ్ నాకు ప్రాణంలా అనిపిస్తున్నాడు అనుకుంటూ వైజయంతి చేతుల్లోకి తల ఆనించుకుంది. మేడం, పేషెంట్స్ వచ్చారు. మేరీ తలుపు మీద వేళ్లతో కొట్టి చెప్పింది. వైజయంతి లేచి సరిగ్గా కూర్చుంది. క్షణంలో ఆమె పూర్తిగా ప్రొఫెషనల్ డాక్టర్గా మారిపోయింది. రాత్రి అయింది. ఆనందరావు గారి ఇంటికి ఆయన కొలీగ్స్, తెలిసిన వారు, బంధువులు చాలామంది వచ్చారు. ఇంటి నిండా నిండిపోయారు. నవ్వులు కబుర్లతో సందడిగా ఉంది. చాలామంది వైజయంతి దగ్గరికి వచ్చి విజయ్ విషయంలో ఆమె ఒంటరిగా మొండిగా అందరికీ ఎదురు నిలబడి చేసిన పోరాటం గురించి ప్రస్తావన తెచ్చి అభినందించారు. అసలు వైజయంతి అందరిలాంటి అమ్మాయి కాదు. ఎవరెవరో ఏదో అంటుంటే నేను వాతలు పెట్టినట్టే వారిని తిట్టి నోరు మూయించాను సుమా. అపవాదులు ప్రారంభించిన వారే అభినందనలు అందజేశారు. రాళ్లు విసిరిన వారే పూల బొకేలు అందిస్తున్నట్టు మెచ్చుకున్నారు. ఆనందరావు గారు ఆ ప్రసక్తి వచ్చినప్పుడల్లా నిర్మోహమాటంగా కట్ చేస్తూ, మా విజయ్ ఒక డాక్టర్, జీవితంలో ఇంకా ఎంతమందిని ఎన్ని రకాల వారిని చూడాలో అన్నారు. విజయ్, ఇలా రామ్మా, ఈరోజు మన ఇంటికి ఒక ప్రత్యేక అతిథిని ఆహ్వానించాను. అతను వచ్చాడు అంటూ వైజయంతిని భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్లారు. ప్రవీణ్ స్టేట్స్ నుంచి వచ్చాడు. తల్లి తండ్రి అక్కడే సిటిజన్స్గా మారి చాలా ఏళ్ళు అయింది. ప్రవీణ్ అక్కడే పుట్టాడు. అమెరికాలో పుట్టిన మన ఇండియా అంటే చాలా ఇష్టం. ప్రవీణ్, నేను చెప్పానే, మా వైజయంతి డాక్టర్ అంటూ ఆమె డిగ్రీ వివరాలు గడగడగా చెప్పేశారు. అతని గూర్చి వైజయంతికి చెప్పేశారు. అతను న్యూరో సర్జన్, ఎక్కడెక్కడ చదివాడో, చిన్న వయసులోనే ఎంత ప్రతిభ కనపరిచాడో ఆనందరావు గారు ఆమెకి చెబుతూ, ప్రభాకర్ రావు గారు వచ్చారు విజయ్, నువ్వు ప్రవీణ్తో మాట్లాడుతూ ఉండు, ప్రవీణ్ ఇప్పుడే వస్తాను అనేసి వెళ్ళిపోయారు. ఆమె ప్రవీణ్ కూర్చున్నారు. అతనికి ఎవరో విజయ్ ఆపరేషన్ గురించి చెప్పినట్టున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? బ్రెయిన్లో ఏదైనా అయితే మనిషి కోమాలోకి వెళ్ళిపోతాడు. ఒకసారి మెమరీ పవర్ డ్యామేజ్ అయితే ఇక తిరిగి రాదు. ఇది ఎలా జరిగింది అన్నాడు ఆసక్తిగా. సర్ నికోలాయ్ గురించి మీరు విన్నారుగా. ఆయనే స్వయంగా ఆపరేషన్ చేశారు. మెమరీ పవర్ డ్యామేజ్ కాలేదు, అబ్స్ట్రక్షన్ ఏర్పడింది. దాన్నే తొలగించాను అన్నారాయన. ఐసీ, బహుశా ఇలాంటిది ఇదే ప్రథమం అయి ఉండవచ్చు అన్నాడతను. మనిషిని గురించి ఈ సైన్స్కి అందని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని నికోలాయ్ అంటారు. మనం తెలుసుకున్నది చాలా తక్కువ. ఇది ప్రారంభం మాత్రమే అన్నారు. ప్రపంచంలో ఎక్కడా కని విని ఎరుగని అద్భుతాలు ఎక్కడో ఏదో మూల జరగటం మనం వింటూనే ఉన్నాం. ఈ ప్రపంచంలో జరగనిది అంటూ ఏం లేదు అంది. ఇద్దరూ ప్రొఫెషన్ గురించి చాలాసేపు మాట్లాడారు. మీరు స్టేట్స్ ఎందుకు రాలేదు అన్నాడతను. నాకెప్పుడూ ఆ ఆలోచన రాలేదు. చదువు అయిపోయింది. నాకున్నది బాబాయి పిన్ని మాత్రమే. వారు ఇక్కడే సెటిల్ అయ్యారు. నేను ఇక్కడే చేరాను. ఉద్యోగమే చేద్దామనుకున్నాను. కానీ జాబ్లో ప్రాబ్లమ్స్ వచ్చి వదిలేశాను. అది నా మంచికే జరిగిందని ఏడాది తర్వాత అర్థమైంది. అవును, ఒక్కోసారి అలాగే జరుగుతుంది. నేను 2 ఏళ్ల క్రిందట సమ్మర్లో ఇండియా రావాలని ఎంతో అనుకున్నాను. నాకు ఒక మంచి సంబంధం చూశామని మా అంకుల్, అదే మా డాడీ బ్రదర్ చెప్పారు. లాస్ట్ మినిట్లో నేను మెట్ల మీద నుంచి స్లిప్ అయ్యి పడడంతో కాలు స్పెయిన్ అయ్యి రాలేకపోయాను.
ఇప్పుడు అనిపిస్తోంది భగవంతుడి నిర్ణయం నాకు తెలియలేదని. విజయ్ని ఇష్టంగా చూస్తూ అన్నాడు. మాట్లాడిన ఆ కొద్దిసేపులో విజయ్లో ప్రతిభ అతనికి అర్థమైంది. ఆనందరావు గారు వచ్చారు. ఆయన వెంట ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన వైజయంతిని, ప్రవీణ్ని అతిథులకి పరిచయం చేశారు. డిన్నర్ స్టార్ట్ అయింది. గంటకి పైగా అక్కడ గడపడం ఆమెకి ప్రాణం మీదకి వచ్చినట్లుగా అనిపించింది. తల చాలా నొప్పిగా ఉందని బాబాయికి క్షమార్పణ చెప్పి ఉండమని అంటున్నా వినిపించుకోకుండా ఇంటికి వచ్చేసింది. రాత్రి 10:30 అయిన తర్వాత ఆనందరావు గారు ఫోన్ చేశారు. తలనొప్పి ఎలా ఉందమ్మా అడిగారు. మందు వేసుకున్నాను, కాస్త తగ్గింది బాబాయ్ అంది. నువ్వు ఎక్కువ రోజులు ఇక అలా ఒంటరిగా ఉండటం మంచిది కాదమ్మా అన్నారాయన. నేను ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బాబాయ్? వరమ్మ, వాసు, మేరీ, ఈ పేషెంట్స్. అసలు నిజం చెప్పాలంటే ఈ సందడేం వద్దు, ఒంటరిగా ఉండాలనిపిస్తోంది అంది. అదిగో అలా అనిపించటమే తప్పు. నాకు అలా అనిపిస్తోంది మరి అంది. ప్రవీణ్ గురించి నీ అభిప్రాయం ఏమిటి ఆయన అడిగారు. వైజయంతి నిటారైంది. అతని మూలంగానే నాకింత తలనొప్పి వచ్చింది అందామని నోటి చివరి వరకు వచ్చింది. పుట్టినరోజు నాడు ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక తమాయించుకుంది. అతను 2 వారాలుంటాడు అన్నారాయన. అలాగా అంది. ఒకరోజు నీ దగ్గరికి డిన్నర్కి రావాలని చెప్పాను, తప్పకుండా వస్తానని అన్నాడు. సరే, తలనొప్పిగా ఉందన్నావుగా, రెస్ట్ తీసుకో అని ఫోన్ పెట్టేశారు ఆయన. ఆమె తల పట్టుకుని కూర్చుంది. పిన్ని, బాబాయి తనని ఏదో వారి పథకంలో బిగించాలనే సూచనలు అర్థమవుతున్నాయి. విజయ్తో 6 నెలల అనుబంధం జీవితాంతం. ఇక మరే మగవాడి నీడ కూడా తన దగ్గరికి పడనీయకూడదు అనిపిస్తోంది. అతని జీవితం, అతని వ్యక్తిగతం సంపూర్ణంగా అర్థమైన తర్వాత ఇంకా అనిపిస్తోంది. మాటి మాటికి గుర్తొస్తున్నాడు. బాబాయి అతనికి ట్రైన్ బ్లాస్ట్కి గురైన తర్వాత తనే ట్రీట్మెంట్ చేయించి తనతో హైదరాబాద్ తీసుకొచ్చానని చెప్పారట. తన ప్రసక్తే తీసుకురాలేదని, కావాలనే ఆ పని చేశానని ఆయన నిర్మోహమాటంగా చెప్పేశారు. వైజయంతి ఆయనని ఏమీ అనలేకపోయింది. విజయ్ ఎలా ఉన్నాడు? ఆపరేషన్ అయిన తర్వాత అతనికి సరైన రెస్టు, ఆహారం ఉండాలి. అవి లభిస్తున్నాయి. బాంబేలో నికోలాయ్ గారికి తెలిసిన డాక్టర్ గారిని అవసరమైతే కాంటాక్ట్ చేయమని నికోలాయ్ గారు స్వయంగా వ్రాసిచ్చిన లెటర్ అతనితో ఉందట. సిస్టర్ చాలా బాగా చూసుకుంటుంది. అనుభవం గల వ్యక్తి, పెద్దామే అంటారాయనే. అతనేం బాధపడుతున్నాడో. వైజయంతి వచ్చి మంచం మీద వెనక్కి వాలి పడుకుంది. పోస్ట్ ఆపరేషన్ జాగ్రత్త చాలా ముఖ్యం. అతని చేతిలో డబ్బుందో లేదో, అసలు అతన్ని సరాసరి ఇంటికి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ఇలా అవివేకంగా ప్రవర్తించింది? చివర్లో తన వంతు బాధ్యత తప్పించుకుందా? విజయ్ దగ్గరికి ముఖాముఖి వెళ్ళాలని ఉన్నా ఎందుకంతా వెనకడుగేసింది? అతను తనని మామూలు డాక్టర్ క్రింద చూస్తాడని భయమా? అంతకంటే తనకి ఆనందం ఏముంటుంది? తన మనసేమిటో తనకే తెలియకుండా పోయింది. అందుకే ఇంత వేదనకి గురవుతోంది. మల్లికకి జ్వరంగా ఉందని, కలవరిస్తోందని, ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని సూపరింటెండెంట్ ఫోన్ చేసింది. రేపు తప్పకుండా వెళ్ళి చూడాలి. మల్లిక బాగా బెంగపడిందని, ఏడుస్తోందని ఆవిడ చెప్పింది. రేపు చూడటానికి వెళ్ళినప్పుడు అవసరం అనుకుంటే మల్లికని తనతో తీసుకొచ్చి కొద్ది రోజులు అట్టే పెట్టుకుంటుంది. వైజయంతికి మల్లిక చిన్నారి ముఖం గుర్తుకొస్తే ప్రాణం తరుక్కుపోతుంది. తను ఎంత స్వార్థపరురాలు! ఆ రోజు అవసరమని మల్లికని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఈరోజు తను తలుచుకుంటే మల్లికని హాస్టల్ నుండి ఇంటికి తీసుకురాలేదా? కానీ ఆ బాధ్యత మనసు స్వీకరించలేకపోతోంది. తనతో మల్లికని ఇంటికి తీసుకొచ్చినా అయ్యగారెక్కడా అనే మల్లిక కళ్ళల్లో ప్రశ్నకి తనేం జవాబు చెప్పగలదు? తను కొని తెచ్చే బొమ్మలు, ఐస్ క్రీమ్స్ మల్లిక చిన్నారి మనసుని విజయ్ నుంచి మరిపించలేవని బాగా తెలుసు. అందుకే మనసులో ఆ అమ్మాయి పట్ల ఎంత సానుభూతి ఉన్నా తీసుకురాలేకపోయింది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరి బాధ వారు పడాల్సిందే. ఎదుటివారు కబుర్లు చెప్పగలరు, సానుభూతి చూపించగలరు, కానీ ఆ బాధ నుంచి విముక్తి కల్పించడం ఇంకెవరి చేతుల్లో లేదు. అతను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. అదే తను కోరుకునేది. ఆమెకి ఎప్పుడు నిద్ర పట్టేసిందో, నిద్రలో ఏవేవో భయంకరమైన కలలు. విజయ్ ఆపరేషన్లో చచ్చిపోయినట్లు, తను మళ్ళీ ఏడుస్తున్నట్లు. ఉదయం 8 గంటలకి ఆనందరావు ఫోన్ చేశారు. ఒంట్లో ఎలా ఉందమ్మా? కాస్త తలనొప్పి అంటే ఆయన ఇలా ఇన్నిసార్లు అడగడంతో వైజయంతికి విసుగొచ్చింది. బాగానే ఉన్నాను అంది. ఏం ప్రాబ్లం లేదుగా?
పొద్దుటే ఫోన్ చేసి విసిగిస్తున్నానా? లేదులే మొహమాటంగా అంది. మా ఆదుర్ద అలాంటిది. ఇదిగో మీ పిన్ని మాట్లాడుతుందట. నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తాను అంటుండగానే ఆవిడ హలో విజీ అంది. చాలా పని ఉన్నప్పుడు, ఎదుటివారితో ఏదో పెద్ద పని చేయించుకోవాలని అనుకున్నప్పుడే ఆవిడ అలా దీర్ఘాలు తీస్తూ పిలుస్తుంది. ఏమిటి పిన్ని? ఒంట్లో ఎలా ఉందమ్మా? బాగానే ఉంది పిన్ని. వైజయంతికి మళ్ళీ అలాంటి ప్రశ్న అడిగితే మండిపడుతూ సమాధానం చెప్పేయాలన్నంత కోపం వచ్చింది. మరి విజీ, నేను మీ బాబాయ్ ప్రవీణ్ కలిసి నాగార్జున సాగర్ వెళ్తున్నాం. నువ్వు కూడా రావాలి మాతో. వైజయంతికి ఇప్పుడు వారు ఇంత ప్రొద్దుటే తన ఆరోగ్యక్షేమం ఎందుకు అడిగారో అర్థమైంది. నాకు ఒంట్లో బాగాలేదు అని సాకు పెట్టి తిరస్కరించే అవకాశం లేకుండా చేశారు వాళ్ళు. మెడకి తెలివిగా ఉచ్చు బిగించటం అంటే ఇదే. ఎంతైనా అనుభవం ఉన్న చాతుర్యం గల పెద్దవాళ్ళు కదా. నాకు తీరదు పిన్ని, చాలా బిజీగా ఉన్నాను అనేసింది. అదేమిటమ్మా, ఒక్క 2 రోజులు. కుదరదు చెప్పేసింది. కుదరదు అంటోంది. ఆవిడ చెప్పడం వినిపించింది. వైజయంతి ఫోన్ పెట్టేసింది. ఎదురుగా మేరీ తెచ్చిపెట్టిన ఇంగ్లీష్ పేపర్ మొదటి పేజీలో ప్రసిద్ధ వ్యాపారవేత్త కాంతిలాల్ హృద్రోగంతో అకాల మరణం అనే వార్త ఉంది. వైజయంతి నిట్టూర్చింది. వెనక్కి తిరిగిందో లేదో మళ్ళీ ఫోన్ మోగింది. వైజయంతి విసుగ్గా తీసింది. విజీ, నువ్వు తప్పకుండా మాతో నాగార్జున సాగర్ రావాలి. ప్రవీణ్ చూడాలి అంటున్నాడు. మేము తీసుకువెళ్తామనుకో, కానీ అతనికి ఏం తోస్తుంది? తోచడానికి ఏముంది బాబాయ్, నాగార్జున సాగర్ చూడటానికి కదా వెళ్తున్నారు. అక్కడ నీ కొలీగ్స్ ఎటు ఉన్నారు? అవుననుకో, కానీ నువ్వు వస్తే సరదాగా ఉంటుంది. నువ్వు రావాలి. ప్రవీణ్ కోసం సరే అనుకో, అసలు నిన్ను బయటికి తీసుకువెళ్ళాలన్నదే మా ఆలోచన. ఇప్పుడు రాలేను బాబాయ్. కాదనవద్దు ప్లీజ్ విజీ. మా బంగారు తల్లి, బాబాయ్ మాట కాదనవు కదూ. రేపు ఉదయం 6 గంటలకి బయలుదేరదాం. రెడీగా ఉండు. పేషెంట్స్ ఉన్నారు. రేపు ఆదివారం డియర్, నీ క్లినిక్కి సెలవు. నువ్వు ఏ లోకంలో ఉన్నావు? రేపు వెళ్తున్నాం మనం. ఆయన ఫోన్ పెట్టేశారు. ఫోన్ పెట్టేసిన వైజయంతి అయోమయంగా చుట్టూ చూసింది. రేపు ఆదివారమా? మై గాడ్, ఇక తప్పించుకోవడానికి దారే లేదు. పిన్నితో బాబాయ్తో నేను రాను, నాకు ఇష్టం లేదు అని చెప్పేయవచ్చు. కానీ ఇప్పటికే వారిని చాలా బాధ పెట్టింది. వారు చెప్పిన ప్రతి మాట తిరస్కరించింది. అయినా వారు కోపగించుకోలేదు, తనని వదల్లేదు. ఒక విధంగా ఆ విషయంలో వాళ్ళు దేవుళ్ళనే చెప్పాలి. కానీ ఆ ప్రవీణ్తో కలిసి నాగార్జున సాగర్ వెళ్ళటం వైజయంతికి ఇప్పుడే కంపరం అనిపించింది. పిన్ని బాబాయిల ప్లాన్ తనకి బాగానే అర్థమవుతుంది. ఆ ప్రవీణ్కి తనని నిశ్చయం చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లున్నారు. భగవంతుడా, ఈ ఆపదని ఎలా ఎదుర్కోవటం? విజయ్, వాటే సర్ప్రైజ్. ఉదయం ఫోన్లో నువ్వు సాయంత్రం బెంగళూరు వస్తున్నాను, ఎయిర్పోర్ట్కి ఎవరినైనా పంపు అంటే ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యానందాలు పట్టలేక వెంటనే కారు తీసుకొని నేనే బయలుదేరి వచ్చాను. మా డ్రైవర్ తెలుసుగా, వాడికి ఆగమేఘాల మీద కారు నడపడం అంటే మహా సంతోషం. అనుకున్న టైంకి అరగంట ముందుగానే తీసుకువచ్చి ఈ ఎయిర్పోర్ట్ దగ్గర దించాడు. కారులోంచి దిగి ఎయిర్పోర్ట్ దగ్గరికి నడుస్తుంటే నాకు ఈ భూమి, చెట్లు ఇంకా గిర్రున తిరుగుతున్నట్లే అనిపించిందంటే నమ్ము. అంత దూరం నుంచి చచ్చి చెడి వచ్చాను కానీ ప్లేన్ ల్యాండ్ అయ్యి ప్యాసింజర్స్ దిగుతుంటే నువ్వు ఎంతకీ కనిపించలేదు. ఆఖరి నిమిషంలో మానేసావేమో అని పళ్ళు కొరికేస్తున్నాను. అప్పుడు అమ్మగారు ఆఖరిన దేవతలా దిగి వచ్చారు. నిన్ను చూస్తే ఎంత సంతోషం వేసిందో తెలుసా అంది రమ గబగబా. రమ బెంగళూరులో హోటల్ రూమ్ బుక్ చేయించింది. అమ్మ కూడా వస్తానంది. నేనే వద్దని చెప్పాను. ఈ కారు స్పీడ్కి ఆవిడకి బీపీ పెరిగి నేను ఎయిర్పోర్ట్కి బదులు ఆవిడను హాస్పిటల్కి మోసుకెళ్ళాలి అంది. మంచి పని చేశావు అంది వైజయంతి. అవును, ఎందుకో ఈ మధ్య ఈ పెద్దవాళ్ళని చూస్తే నాకు చెడ్డ ఎలర్జీగా అనిపిస్తోంది అంది మళ్ళీ. రమ పకాలను నవ్వింది. నవ్వుతూనే, అమ్మకి నువ్వు వస్తున్నావని తెలియదు, తెలిస్తే నన్ను వదిలేది కాదు. నీకు మా అమ్మ ఒక మంచి ఫారెన్ రిటర్న్ సంబంధం చూసి రెడీగా ఉంచింది. వైజయంతి 2 చెవులు మూసుకుంది. రమా, ఆపుతావా? ఈ కారు తలుపు తెరిచి నేను బయటికి ఉరికేయనా? అయ్య బాబోయ్, నువ్వు అన్నంత పని చేసేట్టున్నావే, ఆగాగు రమ భయంగా వారించింది. ఇద్దరూ హోటల్ రూమ్కి వచ్చారు. వైజయంతి స్నానం చేసి వచ్చింది. ఇద్దరూ భోజనం చేస్తుండగా బాబాయ్ పిన్ని ప్రవీణ్ గురించి తనని ఇబ్బంది పెట్టిన విషయం వివరంగా చెప్పింది. రమ నవ్వసాగింది. ఒక పని చేయాల్సింది నువ్వు. మీ బాబాయిని, పిన్నిని, ఆ ప్రవీణ్ని తీసుకొని సరాసరి నా దగ్గరికి రావాల్సింది.
మా అమ్మ మీ బాబాయి నీకు ఎవరినిచ్చి చేయాలో బలాబలాలు తెలుసుకునేవారు. వైజయంతి ఈ మాట వినగానే నవ్వింది. అమ్మయ్యా, అలా నవ్వుతూ ఉండు. నీ ముఖంలో అలాంటి నవ్వు చూసి ఎన్నాళ్ళయింది తల్లి అంది. సాయంత్రం ఇద్దరూ బజార్లు తిరిగారు, షాపింగ్ చేశారు. కబ్బన్ పార్క్ తిరిగి కారులో వచ్చి విధాన్ సౌధ మెట్ల మీద కూర్చున్నారు. రమకి వైజయంతి బాబాయ్ విజయ్ని పంపేసిన వైనని చెప్పింది. నీకు మతి పూర్తిగా పోయింది విజయ్ ఫోన్లో మెడిహీల్ డాక్టర్తో కాంటాక్ట్లో ఉన్నాడు. వారిని అడిగితే అడ్రస్ చెప్పేవారు కదా. వైజయంతి నిరత్తురాలైంది. నాకు తెలియదు. ఏం తెలుసు? ఎక్కడున్నావు నువ్వు? నాకు అనుమానం నీలో డాక్టర్కి గ్రహణం పట్టేసిందేమోనని భయంగా ఉంది. అంత ముద్దువి ఎలా అయ్యావు విజయ్ ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు. బొంబాయిలో ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. బాగా కోలుకున్నాడు. అతన్ని వేరే కంపెనీ వాళ్ళు తీసుకుంటామని అడుగుతున్నారు. ఆ కాంతిలాల్ చచ్చిపోయాడుగా. విజయ్ని ఇక వెంటాడే వాళ్ళు ఉండరు. ఆ కాంతిలాల్కి 2 ఏళ్ల క్రిందే ఈ హార్ట్అటాక్ వచ్చినట్లయితే విజయ్ ఫ్యామిలీ సుఖంగా ఉండేవారు అంది రమ. పద, పొద్దుపోయింది, వెళదాం. ఇద్దరు హోటల్ రూమ్కి వచ్చారు. రమ మధ్యాహ్నమే, ఎటూ వచ్చావు? నువ్వు ఓ పట్టానా నీ క్లినిక్ వదిలి రావు. ఆ ప్రవీణ్ వారం రోజుల వరకు హైదరాబాద్ వదిలి వెళ్ళడు అంటున్నావు. నువ్వు ఎట్లాగూ నా దగ్గర దాక్కోవటానికే వచ్చావు. మనం ఊటీ వెళ్ళి వద్దాం పదా. నేను వెళ్ళి చాలా రోజులైంది అంది. వైజయంతి కాదనలేదు. మధ్యాహ్నం రమ ఇంటికి ఫోన్ వస్తే వైజయంతి పినతండ్రి వైజయంతి వచ్చిందా అని ఫోన్ చేశారేమిటే అని అడిగింది తల్లి. వైజయంతి చేతిలో రమ ఇచ్చిన ఫోన్ నెంబర్ కాగితం ఉంది. అరగంట నుంచి దాని మీదనే ఆమె కళ్ళు ఉన్నాయి. ఒక్కసారి విజయ్ గొంతు వినాలని ఎంతగానో అనిపిస్తోంది. చేసి ఏం ప్రయోజనం? ఈ బలహీనతని అంకురంలోనే చిదిమివేయాలి అనుకుంది. ఇది అంకురంగా ఉందా? ఎప్పుడో మాన్లా పెరిగి తన మనసంతా ఆవరించుకుంది. ఆమె చెయ్యాలా వద్దా అని ఆలోచించింది. చివరికి చేసింది. ఇంత బలంగా అనిపించినప్పుడు చేసేస్తే ఆ బాధ అంతటితో తీరిపోతుంది. వైజయంతి నెంబర్ అడిగింది. ఆపరేటర్ 1 minute అని కనెక్ట్ చేసి ఇచ్చింది. ఫోన్ అవతల రింగ్ అవుతున్న శబ్దం. హలో, ఎవరో పలికారు. మే ఐ స్పీక్ టు శేఖర్ ప్లీజ్ అంది. 1 minute అని శేఖర్ అని పిలవటం వినిపించింది. ఒక్క క్షణం తర్వాత ఫోన్లో ఎస్ శేఖర్ హియర్ అని వినిపించింది. హలో అంటున్నాడు. వైజయంతి పెదవి బిగబెట్టింది. అతని మాట స్పష్టంగా ఉంది. అందులో ఇది వరకటి తడబాటు, మధ్యలో స్తబ్దతగా గుర్తురానట్లు ఆగిపోవటం లేదు. జవాబు రాకపోవడంతో అతను ఫోన్ పెట్టేశాడు. వైజయంతి కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ళ నుంచి నీటి ధారలు పక్కకి జారిపోతున్నాయి. ఆ కన్నీళ్లు హాయిగా ఉన్నాయి. ఎంతో ఓదార్పు లభిస్తోంది. అవి ఆనంద బాష్పాలుగా మారిపోతున్నాయి. విజయ్ మామూలుగా ఉన్నాడు. ఎస్ శేఖర్ హియర్ అనటంలోనే తెలిసిపోతోంది. వైజయంతికి ఆనందంతో మనసు తేలికగా అయిపోతోంది. చాలు, అది చాలు ఈ జన్మకి. ఇంకేం అవసరం లేదు. మనసంతా ఎంతో తృప్తిగా ఉంది. తనెవరో అతనికి తెలియకపోయినా ఏం పర్వాలేదు. అతను క్షేమంగా మామూలు మనిషిలా జీవితం గడుపుతూ కులాసాగా ఉన్నాడు. అది 1,00,000 ఐశ్వర్యాల కన్నా ఆనందంగా ఉంది. ఆ సంతోషం కొండంతగా అనిపిస్తోంది. రమ వైజయంతి ఊటీ వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపి అటునుంచి కోయంబత్తూర్ మీదుగా మద్రాస్ వెళ్ళి చాలా రోజుల తర్వాత ఇద్దరూ చదువుకునే రోజుల్లో లాగా హాయిగా నిర్విచారంగా తిరిగేశారు. మద్రాసులో రమ ఫ్రెండ్స్ ఉన్నారు. వారు సౌత్ టూర్ పోదాం రమ్మన్నారు. మా అమ్మ చంపేస్తుంది అంది రమ. నేను వచ్చి చాలా రోజులైంది, ఇంటికి వెళ్ళిపోవాలి అంది వైజయంతి. ఆమె ప్లేన్లో హైదరాబాద్ వెళ్ళిపోయేట్టు నిర్ణయం అయింది. జాగ్రత్త, ఎయిర్పోర్ట్లో ప్రవీణ్ ఎదురవుతాడేమో. రమ ఏడిపించింది. ఈ ప్రయాణం నాకు చాలా మేలు చేసింది రమ. నాకు ఈ భయాలన్నీ పోయినాయి. ఇప్పుడిక బాబాయిని పిన్నిని ఎదుర్కోగలను ఆమె నవ్వుతూ అంది. విజయ్ని రమ ఎయిర్పోర్ట్కి తీసుకొని వచ్చింది. థ్యాంక్స్ రమ, ఈ వారం నన్ను తిప్పి చాలా మేలు చేశావు అంది విజయ్ కృతజ్ఞతగా. నిజంగా మేలు చేశానంటావా అంది రమ సీరియస్గా. ఓ ఎస్ అంది. అయితే ఓ చిన్న కోరిక తీరుస్తావు కదూ అంది. చెప్పు, చిన్నదేం కర్మ, పెద్దదైనా సరే తీర్చేస్తాను అంది విజయ్. నువ్వు చూపుడు వేలు చూపిస్తూ రమ చెప్పింది. ఎప్పటికైనా సరే పెళ్లి చేసుకోదలుచుకుంటే ఎవ్వరి మాటలు వినవద్దు. మా అమ్మ చెప్పిన సంబంధం విను, సరేనా చిలిపిగా అంది. షటప్, వైజయంతి బ్యాగ్తో రమ వీపు మీద కొట్టింది.
ఏమిటో విజయ్, ఈ 10 రోజులు 10 క్షణాల్లా గడిచిపోయినాయి. రమ ఆనందంగా అంది. నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఏమిటోగా ఉంది సుమా. అయితే నాతో హైదరాబాద్ వచ్చేయి అంది. థ్యాంక్ యూ. అమ్మ నా ప్రాణం కొరికే మాటలు మాట్లాడితే అదే పని చేస్తాను అంది. నిన్ను చూస్తే చాలా ఈర్ష్యగా ఉంది అంది వైజయంతి. నన్నా, ఎందుకమ్మా? మాటి మాటికి నీకు తెలియకుండానే అమ్మ ప్రసక్తి నీ నోటి నుంచి వస్తుంది. ఆమె నీ జీవితంలో ఎంతగా తెలియకుండా బ్యాక్ బోన్లా ఉన్నారో చూడు. నాకు అదృష్టం లేదు అన్నది. బ్యాక్ బోన్ కాదు తల్లి, ఆవిడ నా పాలిట క్యాట్ బోను. మా అమ్మ లాంటి అమ్మ నీకుంటే నువ్వు ఈసరికి సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయేదానివి. ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించింది. రమ వైజయంతి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. వైజయంతి నవ్వింది. ఆ నవ్వులో లీలగా బాధ ఉంది. రమకి చెయ్యి ఊపి వచ్చేసింది. వైజయంతి కావాలనే మద్రాసు నుంచి బయలుదేరే ముందు ఆనందరావు గారికి ఫోన్ చేసింది. మద్రాసు నుంచి వస్తున్నానని, ఎయిర్పోర్టుకి కారు పంపమని అడిగింది. మీ బాబాయ్ ఊళ్ళో లేరమ్మా, నీకోసం హడలి చచ్చాం. ఊటీలో రమా నువ్వు కనిపించారని విష్ణుగారు చెప్పిన తర్వాత స్థిమితపడ్డాం. అయినా నాగార్జున సాగర్ వెళదాం రమ్మంటే అలా చెప్పా పెట్టకుండా కంటికి కనిపించకుండా వెళ్ళిపోయావేమిటే అమ్మాయి? ప్రవీణ్ ముందు మా తల కొట్టేసినట్టు అయింది. నేను వస్తున్నానుగా పిన్ని అంది. నీకోసం ఆ పిల్లల హాస్టల్ సూపరింటెండెంట్ 2 సార్లు ఫోన్ చేసింది. ఆ మళ్ళీ చావు బతుకుల్లో ఉందట. చాలా సుస్థి చేసిందట. ఇప్పుడు ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. ఏమో, ఎవరికి తెలుసు. ఆ ప్రవీణ్. ఉంటాను పిన్ని. వైజయంతి ఫోన్ పెట్టేసింది. మల్లికకి చాలా సుస్థి చేసిందా? ఇక ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు వైజయంతికి. ప్లేన్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేసరికి లేట్ అయింది. ఆమె ట్యాక్సీలో సరాసరి హాస్టల్కి వెళ్ళింది. అప్పటికే రాత్రి 9:30 అయింది. ఆ సమయంలో వచ్చిన ఆమెను చూసి సూపరింటెండెంట్ ఆశ్చర్యపోయింది. మల్లికకి ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. ప్రాణగండం తప్పి బయటపడింది. మీకోసం ఎంతో గాలించాం. మీరెక్కడున్నారో తెలియదు. ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు. విజయ్ బాబు రాబట్టి మళ్ళీ బతికింది. విజయ్? అవును. మళ్ళీ ఆయన కోసం ఒకటే కలవరింత, ఏడుపు. డాక్టరు ఆయనని కానీ మిమ్మల్ని కానీ పిలిపించమంటారు. మీరెక్కడున్నారో ఎవ్వరూ చెప్పలేకపోయారు. విజయ్ గారికి ఆపరేషన్ అయిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. ఎంక్వైరీ చేస్తే ఆయన బాంబే నెంబర్ ఇచ్చారు. నేను ఫోన్ చేసి మల్లిక సంగతి చెప్పాను. మొదట ఆయనకి అర్థం కాలేదు. నేను క్లుప్తంగా చెప్పేశాను. ఆయన రాకపోతే మళ్ళీ బ్రతకదని చెప్పాను. ఆయన ఉదయం ఫ్లైట్లో వచ్చేశారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని సరాసరి మా హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఆయన 3 రోజులు మల్లి దగ్గరున్నారు. మల్లిని లాలించారు, బుజ్జగించి ధైర్యం చెప్పారు. 2 రాత్రులు ఆయన నిద్రపోలేదు. మల్లిని ఒడిలో పెట్టుకుని అలాగే కూర్చున్నారు. మల్లికి తగ్గింది. ఏమిటి? విజయ్ వచ్చాడా? నమ్మలేనట్లుగా అడిగింది. అవును. ఎక్కడున్నారు? ఈ సాయంత్రమే బాంబే వెళ్ళిపోయారు. అర్జెంట్ పని ఉందట. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తానని అన్నారు. ఎప్పటికప్పుడు మాతో ఫోన్లో కాంటాక్ట్లో ఉంటానన్నారు. హీఈస్ ఎ నైస్ జెంటిల్మ్యాన్. ఆవిడ మెచ్చుకుంది. మల్లిక ఎక్కడా? అడిగింది. ఆవిడ మల్లి దగ్గరకు తీసుకువెళ్ళింది. బాగా చిక్కిపోయినా మల్లిలో కాస్త కోలుకుంటున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. రాత్రి పొద్దుపోయింది. వైజయంతిని ఆవిడ తమ కారులో దింపమని పంపింది. వైజయంతి ఇంటికి వచ్చింది. విజయ్ వచ్చి వెళ్ళాడా? మల్లిని గుర్తుపట్టాడా? లేక మానవతా ధర్మంగా తను ఆ పాత్రని నిర్వర్తించాడా? ఆమె ఇంటికి వచ్చింది. వాసు నిద్ర కళ్ళతో తలుపు తీసి వెళ్ళి పడుకున్నాడు. ఆమె మెట్లెక్కి తన గదిలోకి వచ్చింది. నీరసంగా వచ్చిన వైజయంతి హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పడేస్తుంటే అక్కడ రేపటి చుట్టి నవనవలాడుతున్న అందమైన పూల గుత్తి కనిపించింది. దానికి రిబ్బన్ చుట్టిన కార్డు మీద నాకు పునర్జన్మనిచ్చిన దేవతకి కృతజ్ఞతతో విజయ్ అని ఉంది. వైజయంతి తన కళ్ళని తాను నమ్మలేకపోయింది. విజయ్ వచ్చాడా? విజయ్ ఈ ఇంటికి తన కోసం వెతుక్కుంటూ వచ్చాడా? ఆమెకి ఏడుపు వచ్చేసింది. సంతోషంగా పిచ్చిగా అనిపిస్తోంది. ఆ పూలగుత్తి గుండెలకు ఆనించుకుంది, ముఖానికి అద్దుకుంది. దాన్ని విజయ్ చిన్ననాటి ఫోటో దగ్గర పెట్టడానికి అప్పుడే రూమ్లోకి వచ్చింది. గబాలన పరిగెత్తుకుంటూ పూలగుత్తి 2 చేతులతో పట్టుకొని వచ్చిన ఆమె గదిలోకి రాగానే బొమ్మలా నిలబడిపోయింది. తను చూస్తున్నది కలో యథార్థమో అర్థం కాని మనిషిలా అయిపోయింది. అక్కడ దివాన్ మీద విజయ్ కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ తను రాసిన డైరీలు ఉన్నాయి. విజయ్ అస్పష్టంగా అంది. అతను అప్పటికే తను వచ్చిన అలికిడి విన్నట్లున్నాడు. గదిలోకి తను రాగానే నిలబడ్డాడు. అతని ముఖం తన కోసమే వేచి చూస్తున్నట్లుగా ఉంది.
విజయ్! ఆమె కళ్ళల్లో ఆపుకోలేని ఆనందం, దుఃఖం అప్రయత్నంగా వరదలా వచ్చేసినాయి. అతను ఆమెకి దగ్గరగా వచ్చాడు. ఆమెనే కళ్ళారా చూస్తున్నట్లు క్షణం ఆగాడు. వైజయంతి కూడా అతన్ని చూస్తోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు నువ్వేనా అన్నట్టు చూస్తున్న ఆ క్షణంలో కాలమే ఆగిపోయినట్టుగా ఉంది. చివరికి అతనే అన్నాడు, విజయ్. అతని పెదవులు ఆతృతతో అపురూపంగా ఆ పేరుని పలికాయి. కళ్ళల్లో నిజం కదూ అన్నట్టుంది. ఆమె తల ఊపింది. ఆమెకి ఏం చెప్పాలో తోచడం లేదు. మల్లిక వల్ల నేను తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. ఇక్కడికి రానని మీ బాబాయ్కి వాగ్దానం చేసినా రాకుండా ఉండలేకపోయాను. వైజయంతి విప్పారిన కళ్ళతో చూస్తోంది. అతను ఆమె చేతిలో పూలగుత్తి అందుకున్నాడు. ఇది స్వయంగా ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలని వచ్చాను. వరమ్మ నువ్వు ఊళ్ళో లేవని చెప్పింది. ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నేను వెళ్ళలేకపోయాను. నా మనసులో ఏదో ప్రశాంతత లానంతా తిరిగి ఇక్కడికి వచ్చాను. వరమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఈ బొకే స్వయంగా నీకు ఇవ్వలేకపోయినందుకు బాధ వేసింది. ఈ గదిలోకి వచ్చాను. ఇక్కడ నీ టేబుల్ మీద నా చిన్ననాటి ఫోటో కనిపించింది. విజయ్, నేను ప్లేన్ మిస్ అయ్యానని ఎప్పటికో గుర్తుకొచ్చింది. నాకెక్కడికి వెళ్ళాలనిపించలేదు అన్నాడు. థ్యాంక్ యూ మై ఏంజెల్. అతను పూలగుత్తి స్వయంగా ఆమె చేతికిచ్చాడు. ఆమె అందుకుంటోంది. ఇద్దరి చేతులు పూలగుత్తిని పట్టుకున్నాయి. విజయ్! హఠాత్తుగా అతని చేతులు ఆమెని దగ్గరికి తీసుకున్నాయో, ఆమె అతని మెడ చుట్టూ చేతులు పెనవేసిందో స్పష్టంగా చెప్పలేనంత సడన్గా జరిగిపోయింది. విజయ్ అంటోందామె. విజయ్ అంటూ అతను ఆమెను మరింత దగ్గరికి హత్తుకున్నాడు. ఇద్దరి మనసులకి శరీరాలకి తెలిసిపోతోంది ఒకరి కోసం ఒకరు ఎంత తపిస్తున్నారో. అతని పెదవులు ఆమె పాపిట్లో ఆన్నాయి. ఆమె నుదురుని కళ్ళని తాకాయి. ఆమె పెదవులని గాఢంగా హత్తుకున్నాయి. అతను ఆమెను తీసుకువచ్చి దివాన్ మీద కూర్చోపెట్టి ఆమె ఒడిలో తల దాచుకున్నాడు. నా కోసం నువ్వు ఎంత శ్రమపడ్డావో తెలిసింది. రమ నాకు అంతా చెప్పింది. ఏమిటి రమ? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. ఇదంతా నాకు తెలిసినట్లు, తను తెలిపినట్లు రమ నీకు చెప్పవద్దని అంది. బాబాయ్ నన్ను తనే హైదరాబాద్ తీసుకువచ్చారని, వైద్యం చేయించానని, నేను వెంటనే బొంబాయి వెళ్ళిపోవాలని అన్నారు. నేను విజయ్ అన్నాను. ఆయన ఆ ప్రసక్తి ఎత్తవద్దన్నారు. పెళ్ళయి పిల్లల తండ్రి అయిన నువ్వు వైజయంతికి ఆమె భవిష్యత్తుకి అడ్డం రాకుండా వదిలేయమని అన్నారు. నీకు ఫోన్ చేయటం కానీ నిన్ను కలవటం కానీ చేయవద్దని అన్నారు. నేను ఆలోచించాను. పెళ్ళి కావాల్సిన దానివి నువ్వు. ఆయన మాట సబబే అనిపించింది. నా జీవితంలోకి మళ్ళీ వెళ్ళాలని ప్రయత్నించాను కానీ వెళ్ళలేకపోతున్నాను. నా జీవితంలో 2 విషాదాలు. ఒకటి, నేను కష్టపడి పెంచుకున్న నా సంసార జీవితం నా కళ్ళ ముందే సర్వనాశనం అవ్వటం. రెండోది, నాకు పునర్జన్మ ఇచ్చిన నిన్ను నేను కలవలేకపోవటం. ఒక్కసారి కలిసి కృతజ్ఞత చెప్పాలి అని ఎంతగానో అనిపిస్తోంది. మళ్ళీ నీ భవిష్యత్తు పాడైపోతుందా అని భయం. విజయ్, రాత్రివేళ నిద్ర వచ్చేది కాదు. నన్ను లాలించే కోమల స్వరం, నన్ను ఆదరించే చల్లటి మనసు, నీకు నేను ఎందుకు దూరంగా ఉండాలి అనిపించేది. హాస్టల్ సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసింది. మల్లికని దక్కించుకోవాలని అనిపించింది. మల్లికలో నా శాంతి ప్రశాంతిని బ్రతికించుకుంటున్నాను అనిపించింది. వచ్చేశాను విజయ్. నీకు దూరంగానే ఉండాలని ఉంది. కానీ వైజయంతి అతని మెడ చుట్టూ చేతులు వేసి బలంగా దగ్గరకు లాక్కుంది. అతని తల ఆమె హృదయం దగ్గర ఇమిడిపోయింది. విజయ్, మన భవిష్యత్ నిర్ణయం మరొకరు శాసించకూడదు. మనమే నిర్ణయం చేసుకోవాలి అంది. నువ్వు చెప్పు. వైజయంతి అతని ముఖం పట్టి దగ్గరకు తీసుకుంది. బ్రతుకైనా చావైనా ఇద్దరం పక్కపక్కనే ఉండాలి. వైజయంతిని అతను దగ్గరగా తీసుకున్నాడు. వైజయంతికి ఎంతో ఆనందంగా ఉంది. అతని స్పర్శ, అతని మాటలు ఆమెకి జీవం పోస్తున్నట్లుగా ఉన్నాయి. వైజయంతి, విజయ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆనందరావు గారు పెళ్లికి రాలేదు. రమ వచ్చింది. రష్యా నుంచి నికోలాయ్ గారు గ్రీటింగ్స్ పంపారు. హనీమూన్కి రష్యా రమ్మని ఆహ్వానించారు. మొత్తానికి నేను ఆ రోజు విజయ్కి 1000 రూపాయలు అప్పు ఇవ్వకుండా ఉంటే ఈ పెద్ద మనిషి నా సొంతం అయ్యుండేవాడు. దేనికైనా అదృష్టం ఉండాలి అంది రమ. విజయ్, వైజయంతి మల్లికని లీగల్గా దత్తత తీసుకుని ఇంటికి వచ్చారు. మల్లిక చెరో చెయ్యి పట్టుకొని విజయ్, వైజయంతి గుమ్మంలో కాలు పెడుతుంటే, ఆగండి
గృహప్రవేశం అలా కాదు చెయ్యాల్సింది అంటూ వరమ్మ ఎర్రనీళ్ళు వారి చుట్టూ తిప్పి పారబోసింది. ముగ్గురు ఇంట్లోకి వస్తుంటే స్వాగతం అని వ్రాసి మేరీ అట్టలు పట్టుకుంది. వాసు ఆనాడు విజయ్ వేసిన 3 కుందేళ్ల ముఖాలతో ఉన్న డ్రాయింగ్ 2 చేతులతో పట్టుకొని ఎదురు వచ్చాడు. వైజయంతి నవ్వేసింది. విజయ్ కూడా నవ్వాడు. మల్లిక వారిద్దరి చేతులు పట్టుకుని ఉత్సాహంగా గంతులేస్తున్నట్లుగా ఇంట్లోకి వస్తూ మురిపెంగా పట్టుపరికిని చూపిస్తూ, వరమ్మా, ఇదిగో మమ్మీ డాడీ నాకు కొన్నారు, నేనిక అమ్మగారు అయ్యగారు అని పిలవకూడదట అంది కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ. విజయ్ వైజయంతి చెరో చెయ్యి చాపి మల్లికని దగ్గరికి తీసుకున్నారు. శుభం సమాప్తం. మళ్ళీ మరొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.